కొన్ని చెడు అలవాట్లకు శరీరాన్ని అలవాటు చేసేసి అది లేకపోతే మాకు నెమ్మది లేదండి, అది లేకపోతే మాకు నిద్ర లేదండి, అది లేకపోతే మాకు మనశ్శాంతి లేదండి. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి శాంతి ఉంటున్నది, నెమ్మది ఉంటున్నది. ఎస్, పోరాటాలు ఉన్నాయి, వర్క్ టెన్షన్స్ ఉన్నాయి, టార్గెట్ టెన్షన్స్ ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు, మాటలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడేవాడివైతే, దేవుణ్ణి ఆధారం చేసుకునేవాడివైతే, హల్లెలూయా, పరిస్థితులన్నింటినీ దాటుకొని దేవుడిచ్చే మనశ్శాంతి, దేవుడిచ్చే ఆరోగ్యము, దేవుడిచ్చేటువంటి నెమ్మది నీ హృదయాన్ని ఏలేటువంటి విధముగా దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, ఆయన సన్నిధిలో నువ్వు పొందుకొనగలవు అని దేవుడు చెబుతున్నాడనంటే నువ్వు పొందుకొనగలవు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వు పొందుకోలేవు అని అంటే ఆయన వైపున నింద మోపాల్సిన పని లేదు. హల్లెలూయా. నీవుగా దానికి నిర్లక్ష్యము చేత ప్రార్థన ఎడల, వాక్యము ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవునితో గడుపుట ఎడల, అయ్యా నాకు పనులున్నాయి, అయ్యా నాకు టైం అయిపోతుంది, అయ్యా నాకు అదైపోతున్నది, హల్లెలూయా, వాటన్నింటినీ నువ్వు చేస్తూ నీ యొక్క జీవితంలో దేవునికి, ప్రార్థనకు, వాక్యానికి, సన్నిధికి నువ్వు ఆలస్యం అవుతున్నట్లయితే, నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నీ మీదకి అపవాది దాడి అనేది కూడా ఉంటది కదా. ఇంకా సాతాను లేని పరిస్థితులన్నీ తీసుకొని వస్తాడు. వాడు తీసుకొని వచ్చి నీ జీవితం మీద వాడు ఏం చేస్తాడంటే మనశ్శాంతి లేకుండా అనారోగ్యముల పాలు చేస్తూ, ఆటంకములు, లేకపోతే నష్టములు, అప్పులు, రకరకములైనటువంటి వాటన్నింటినీ కూడా వాడు తీసుకొని వచ్చి ఇబ్బందులు పెట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదములన్నింటినీ దొంగిలించుకుంటున్నాడు. నిన్ను తలగా ఉండడు దేవుడు పిలిస్తే తోకొప్పుకుంటూ తిరుగుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్నటువంటి మాట? అధికారులకు లోబడి ఉండట తోక ఊపుకుంటూ తోకలాగా ఉండడం అయితే కాదండి. నీ పైన ఉన్నటువంటి అధికారులకు నువ్వు లోబడుట, మాట వినుట, వారి పని చేయుట అదేమి తప్పేమి కాదు. దేవుని వాక్యంలో అధికారులకు లోబడి ఉండుడని దేవుని వాక్యం కూడా చెబుతుంది. అయితే నీ జీవితములలో, పరిస్థితులలో నువ్వు ఏ విధముగా ఉంటున్నావు, నీ కుటుంబములలో, నీకు సంబంధించిన వాటిలో నువ్వు ఏ విధముగా ఉంటున్నావు? దేవుని దగ్గరికి రాకుండా నాకు అది లేదు, ఇది లేదు. సో మెనీ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఆ ట్రైన్లోకి అయితే ఎక్కారు కానీ ఆ సీట్లో మాత్రం కూర్చోవడం లేదు. నీకు కేటాయించినటువంటి సీట్లో నువ్వు కూర్చోవడం లేదు. ఆ సీట్లో దేవుడు నీకు నెమ్మది ఉంచాడు, ఆరోగ్యం ఉంచాడు, ఐశ్వర్యం ఉంచాడు, విజయం ఉంచాడు. కావలసినవన్నీ కూడా మధ్యలో వచ్చి నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే నేను ఆ డోర్ దగ్గర కడ్డీ పట్టుకొని ఒక కాలు బయటికి పెట్టి, హల్లెలూయా, కిందికి దుంకుదామా పైకి, హల్లెలూయా, అటువంటిది వద్దు. స్థిరమైన నిర్ణయము, దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు నేను దేవునితో ఇంత సమయం నేను గడుపుతా, ఇంత వాక్యం నేను చదువుకుంటా, ఇంత ప్రార్థన నేను చేసుకుంటా. మొదట దేవుడు, ఆయన నీతి, ఆయన రాజ్యము, అది నీవు ప్రారంభించినప్పుడు, ఒక కమిట్మెంట్ నువ్వు తీసుకున్నప్పుడు, దేవుని రాజ్యములో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా నీ జీవితంలోనికి ఒక్కొక్కటిగా విడుదల చేయబడుతూ వెళతాయి. హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ ఫర్ ఇట్. దేవుని రాజ్యములోనికి నువ్వు పిలవబడ్డావు అని అంటే ఒక చీకటిలో నుంచి, ఒక అశాంతిలో నుంచి, ఒక అప్పులో నుంచి, ఒక రోగములో నుంచి, ఒక నెమ్మదిలోనికి, వెలుగులోనికి, శాంతిలోనికి, ఆశీర్వాదములలోనికి, ఐశ్వర్యములలోనికి నువ్వు పిలవబడ్డావు కదా. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న పరిస్థితి, నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, నువ్వు యేసు యొక్క బిడ్డగా పిలవబడడానికి, హల్లెలూయా, నువ్వు పిలువబడిన తర్వాత ఇవన్నీ నీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. అదే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన గత వారములలో పంచుకుంటూ వస్తున్నాను. అబ్రహామును పిలిచాడు,
ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉంటే, అబ్రహామా నేను చెప్పిన చోటికి రా, నేను చెప్పిన చోటికి వెళ్ళు, ఏం చేస్తావు దేవా నువ్వు నాకు? హల్లెలూయా. అబ్రహాముతో అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ శత్రువులకు నేను శత్రువునైతా, నీ మిత్రులకు నేను మిత్రువునైతా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా, భూజనులందరూ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అబ్రహాముకు అని అంటే, ఒకే ఒక్కటి. అబ్రహాం దగ్గరికి ఒకవేళ అబ్రహాం దగ్గరికి, బైబిల్లో ఉన్న అబ్రహాం దగ్గరికి మనం వెళ్ళి, అబ్రహామా దేవుడు నిన్ను దీవించాడు కదా, నిన్ను హెచ్చించాడు కదా, నీకు తోడుగా ఉన్నాడు కదా, నీకు నీడగా ఉన్నాడు కదా, నీ భార్యను కాపాడాడు కదా, నీకు భూమిని ఇచ్చాడు కదా, నీకు బలాన్ని ఇచ్చాడు కదా, శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు కదా, నీ యొక్క జీవితంలో ఒక రాజులాగా నువ్వు బ్రతికావు కదా, ఎలా? హల్లెలూయా. నువ్వు అబ్రహాముని ప్రశ్నించినట్లయితే, హల్లెలూయా, ఎలా అబ్రహామా, హల్లెలూయా అని నువ్వు అడిగినట్లయితే అబ్రహాము చెబుతాడు ఒకటే ఒక మాట, నేను ఆయన్ని నమ్మాను.